హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హెచ్సిఎల్లోని 400 ఎకరాల భూమి గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ 400 ఎకరాల భూమి విషయం తెలంగాణలో పెద్ద హాట్ టాపిక్గా మారింది. విద్యార్థులందరూ, రాజకీయ పార్టీలు అందరూ దీని గురించి మాట్లాడుతున్నాయి. దీని వెనకాల ఉండే పూర్తి స్టోరీ తెలుసుకోబోయే ముందు వెల్కమ్ టు బ్యాక్ బీవీ ఫ్యాక్ట్స్. ఇలాంటి ట్రూ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ 400 ఎకరాల భూమి హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న హెచ్సిఎల్ క్యాంపస్ పక్కనే ఉన్న కంచు గచ్చిబౌలిలో ఉంది. హెచ్సిఎల్ అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఇది 1974లో స్థాపించారు. ఆ టైంలో యూనివర్సిటీ కోసం 2384 ఎకరాలని అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయించింది. ఈ 400 ఎకరాలు ఆ భూమిలో ఒక భాగంగా చెప్తారు. కానీ దాని గురించి చాలా వివాదం ఉంది. ఈ భూమి ఎందుకంత ఇంపార్టెంట్ అంటే ఈ 400 ఎకరాలు ఖాళీ భూమి కాదు. ఇది పచ్చని అడవిలా ఉంటుంది. ఇందులో అన్ని రకాల జీవులు ఉంటాయి. అసలు ఈ వివాదం ఎలా మొదలయ్యింది? ఈ పూర్తి స్టోరీ ఏంటి? 2025లో తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నేతలతో ఈ 400 ఎకరాలు తీసుకొని ఐటీఐ కంపెనీగా మార్చాలి అని నిర్ణయించింది. ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఈ భూమి మాది. 2024లో ఒక ప్రైవేట్ కంపెనీకి ఐఎంజీ భారత్కి ఇచ్చాం. కానీ ఆ కంపెనీ ఏం చేయలేదు. ఆ తర్వాత సుప్రీంకోర్టులో కేసు గెలిచి ఈ భూమి తిరిగి తీసుకున్నాం అని అంటున్నారు. వాళ్ళు ఈ భూమి ఐటీఐ కంపెనీలకి అమ్మితే జాబ్స్ వస్తాయి, రాష్ట్రానికి డబ్బు వస్తుంది అని చెప్తున్నారు. కానీ విద్యార్థులు దీన్ని వ్యతిరేకించారు. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఈ భూమి హెచ్సిఎల్లోని భాగం, దీనిని తీసుకుంటే పర్యావరణం నాశనం అవుతుంది అని, యూనివర్సిటీకి నష్టం వస్తుంది అని చెప్తున్నారు. మార్చి 20, 2025 నుండి విద్యార్థులు ఈ నిరసనను మొదలుపెట్టారు. 1975లో హెచ్సియుకి 2324 ఎకరాలు ఇచ్చారు. కానీ అధికారంగా యూనివర్సిటీగా ఎటువంటి రిజిస్టర్ చేయలేదు. 2024లో ఈ 400 ఎకరాలు ఐఎన్జీ భారత్ కంపెనీకి స్పోర్ట్స్ ప్రాజెక్ట్ కోసం ఇచ్చారు. కానీ ఆ కంపెనీ ఏం చేయలేదు. తర్వాత ఏపీ గవర్నమెంట్ రద్దు చేసింది. ఆ కంపెనీ కోర్టుకి వెళ్ళింది. 2022లో హైకోర్టు, 2024లో సుప్రీంకోర్టు ఈ భూమిని గవర్నమెంట్దే అని తీర్పు ఇచ్చాయి. అయితే రీసెంట్గా మార్చ్ 30 నుంచి నిరసన చేస్తున్నారు. కానీ ఆ టైంలో పోలీసు వాళ్ళు కొట్టడంతో ఇంకా సీరియస్ అయి స్టూడెంట్స్కి తోడుగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా తోడుగా ఉండి సపోర్ట్ చేస్తూ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ గొడవల్లో తెలంగాణ హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యింది. ఏప్రిల్ 2, 2025న వాట్ ఫౌండేషన్ ఎన్జిఓ కల్పాల బాబురావు వేసిన పిటిషన్ను కోర్టు విచారించింది. వెంటనే ఈ వర్క్స్ అన్ని ఆపేయమని ఆదేశం ఇచ్చింది. ఏప్రిల్ 3 వరకు ఎటువంటి పనులు చేయవద్దు అని చెప్పింది. తర్వాత ఎటువంటి తీర్పు గురించి బయటకు రాలేదు. ప్రస్తుతానికి పనులు అన్నీ నిలిచిపోయాయి. కాబట్టి ఇది ఎటు వెళ్తుందో చూడాలి. సో మీరేమనుకుంటున్నారు? స్టూడెంట్స్ కరెక్ట్గా ఉన్నారా లేదా గవర్నమెంట్ కరెక్ట్గా ఉందా అని మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ట్రూత్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ గురించి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.